బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య. సీనియర్ వేధింపులే కారణమని అనుమానం. పోలీసులతో కుటుంబ సభ్యుల వాగ్వాదం. క్యాంపస్ ముట్టడి చేపట్టిన ఏబీవీపీ ఉద్రిక్తం. కర్రలతో దాడి చేసిన వర్సిటీ సెక్యూరిటీ. పలువురు కార్యకర్తలకు గాయాలు. ఇంకా ఈ సమస్య పరిష్కారం అవుతలేదు. బాసర ట్రిపుల్ ఐటీ అంటే అదొక నరకంలాగా తయారైపోయింది. ఇప్పటికీ పిల్లల మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గోడ దుంకి, నేను ఆనే ఉన్నా కదా అప్పుడు బాసర ట్రిపుల్ ఐటీ దగ్గర, గోడ దుంకి లోపలికి పోయి ఆ విద్యార్థుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేసిండు. మరి గవర్నమెంట్ మీదే వచ్చిన తర్వాత ఇంకా అక్కడ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి? ఇంకా ఆత్మహత్యలు చేసుకునే దగ్గర పరిస్థితి ఎందుకు? అమ్మాయి పెద్ద సూసైడ్ నోట్ రాసి అక్కడ అమ్మాయి 6 పేజీలో 7 పేజీలో సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. తల్లిదండ్రులు ఆగ్రహం, వాళ్ళు ఏం చేయాలనో అర్థం కాక వాళ్ళు పోలీసు కాలర్ కూడా పట్టుకున్నారు. ఏ పేజీలో ఉంది ఇది? ఇగో, ఆత్మహత్య చేసుకున్న స్వాతి ప్రియ. యూనివర్సిటీ సెక్యూరిటీ జరిపిన లాఠీ చార్జ్లో గాయపడ్డ ఏబీవీపీ కార్యకర్త. ఏబీవీపీ విద్యార్థులపై కర్రలతో దాడి చేస్తున్న వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది అట. ఏంది విద్యార్థుల ఆత్మహత్యల చిట్ట. 23/8/2022 నాడు రాథోడ్ సురేష్ అనే అబ్బాయి చనిపోయాడు. 22/12/2022 నాడు భానుప్రసాద్ చనిపోయాడు. 2023 6వ నెల 14వ తేదీన దీపిక వడ్ల అనే అమ్మాయి చనిపోయింది. 2023 6వ నెల 15వ తేదీన బుర్ర లిఖిత అనే అమ్మాయి చనిపోయింది. 2023 8వ నెల 7వ తేదీన జాదవ్ బబ్లు అనే అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. 2023 11వ నెల 26వ తేదీన ప్రవీణ్ కుమార్ చనిపోయాడు. 2024 2వ నెల 2022వ తేదీన శిరీష అనే అమ్మాయి చనిపోయింది. 2024 4వ నెల 15వ తేదీన అరవింద్ చనిపోయాడు. 2024 11వ నెల 11వ తేదీన అంటే నిన్న స్వాతి ప్రియ అనే ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది. గవర్నమెంట్ మారిన తర్వాత కూడా దాదాపు 4 ఆత్మహత్యలు చేసుకున్నారు. దాదాపు 3 చేసుకున్నారు 2024లో. మరి ఏంది ఈ పరిస్థితి? కారణం ఏంటి? ట్రిపుల్ ఐటీలో వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. గ్రామీణ పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఈ యూనివర్సిటీ పలు కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగులుస్తోంది. యూనివర్సిటీ లోపాలు విద్యార్థులకు శాపాలుగా మారి వారి ప్రాణాలు హరిస్తున్నాయి. అనేక సమస్యల మధ్య విద్యార్థులు చదువు సాగించలేక ఒత్తిడికి గురై అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. గడిచిన 2 సంవత్సరాల్లో ఇక్కడ 9 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో 8 మంది మైనర్లే. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడ్డది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన ఉజ్వల రవీందర్ల కుమార్తె స్వాతి ప్రియ బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతోంది. సోమవారం ఉదయం తోటి విద్యార్థులు అల్పాహారాన్ని ఆత్మహత్యకు ముందు స్వాతి తన తోటి విద్యార్థినికి మెసేజ్ చేసింది. దాంతో కంగారు పడ్డ ఆ విద్యార్థిని వచ్చేలోగా స్వాతి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. కొన ఊపిరితో ఉన్న స్వాతిని వెనువెంటనే ఆసుపత్రికి తరలించి ఉంటే ప్రాణాలు కాపాడేవారమని అమ్మాయిలు చెబుతున్నారు. ఘటనా స్థలిలో 6 పేజీల సూసైడ్ నోట్ లభించింది. స్వాతి ప్రియ కుటుంబ సభ్యులు మాత్రం సీనియర్ ఇంజనీరింగ్ విద్యార్థి వేధిస్తున్నాడని, తమ కూతురు ఫిర్యాదు చేసిన వర్సిటీ అధికారులు పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత నెల 4వ తేదీన ఈ నెల 3వ తేదీన అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. స్వాతి తన స్నేహితురాలి ప్రేమ విషయంలో జోక్యం చేసుకోవడం వల్లే సీనియర్ విద్యార్థి వేధింపులు మొదలైనట్టుగా తెలుస్తోంది. విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఏబీవీపీ కార్యకర్తలు క్యాంపస్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సిఐ అత్యుత్సాహం ప్రదర్శించడంతో సెక్యూరిటీ సిబ్బంది కర్రలతో ఏబీవీపీ కార్యకర్తలపైన విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఒక కార్యకర్తకు తీవ్ర గాయమైంది. పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. సెక్యూరిటీ సిబ్బంది దాడిలో మరికొందరు కార్యకర్తలు గాయాల పాలయ్యారు. అంటే అదేమన్నా ప్రైవేట్ మాఫియా రాజ్యం ఏమైనా నడుస్తున్నదా? చాలా దారుణం అసలు ఎందుకు కనీసం దీని మీద ఒక రివ్యూ ఉన్నదా అండి? ఒక రివ్యూ మొన్నటిదాకానేమో ఆడ ఉన్న వీసీ ఇన్ఛార్జ్ వీసీ మొత్తం కరప్షన్కు పాల్పడ్డాడు, పిల్లలను ఆగం చేస్తున్నాడు, మార్చాలని ఒక మూమెంట్ చేశారు. లోకల్గా మన ఓయూ నుంచి ఉన్న అక్కడ ముధోల్ వినోద్ ఉంటారు, ఒకసారి ఆయన కాల్ చేద్దాం, అసలు ఏం జరుగుతున్నదని చెప్తాడు మనకి. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక వీడియో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. आपने जिस the person you have called is speaking to someone else. You can wait. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి
నిన్న పాప ఆ తల్లి ఎంత బాధ. ఎంత ఎంత ఘోరం చెప్పండి. రివ్యూ ఏదండి కనీసము. హలో బ్రదర్, నమస్తే. లైవ్లో ఉన్నారు మీరు. ఏం జరిగింది నిన్న బాసరా IIITలో? అమ్మాయి ఎట్లా చనిపోయిందో, అంటే ఎందుకు సూసైడ్ చేసి? అది దురదృష్టకర సంఘటన. విషయం ఏంటంటే PUC 2 పాప ఇప్పుడు ఇంటర్నల్ గా అంటే గతంలో అంటే ఒక నెల కింద వరకు కొంచెం అంత పాత అడ్మినిస్ట్రేషన్ ఉండే, టైట్ ఉంటుండే, అంటే విద్యార్థులు ఆంక్షలు ఉంటుండే. ఫోన్ల విషయం కావచ్చు, లోపల తిరిగితే కావచ్చు, విద్యార్థులు కొంచెం ఆంక్షలు ఉంటుండే. ఈ నెల నుంచి కొంచెం కంఫర్టే ఉంది. కంఫర్ట్ ఆంక్షలు లేకుండా ప్రశాంతంగానే ఉన్నది. కాకపోతే ఇప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీ విషయాన్ని అడ్జస్ట్ పాప లెటర్ రాసింది అని ఇప్పుడు పోలీసు ఒక 6 పెన్ లెటర్ బయట పెట్టిండు. అయితే చెప్పండి. నిన్నటి నుంచే సెమిస్టర్ స్టార్ట్ అయింది, వాళ్ళకి ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి. ఓకే. నిన్న 10 o'clock స్టార్ట్ అయింది. ఈమె మా ఎర్లీ మార్నింగ్ మరి సూసైడ్ కు పాల్పడ్డది. ఎందుకు అంటే రెగ్యులర్గా దాదాపు లాస్ట్ 2022 నుంచి 9 మంది చనిపోయారు, 9 మెంబర్స్. అవును. అయితే గతంలో ఏముంటున్నా అంటే ఇప్పుడు అంటే వివిధ ఆంక్షల పేరుతో అమ్మాయిల అబ్బాయి కలిసి తిరగతాను, లేదంటే మీరు ఎక్కతక్క ధర్నాలు లాంటివి మనం చేస్తే ఫెయిల్ చేస్తామనో కామన్ గా అంటే బెదిరిస్తారు. టీన్లు కావచ్చు, వాళ్ళు వీళ్ళు కావచ్చు, అట్లా జరిగేటి గతంలో. అంటే ఈ కొత్త వీసా వచ్చిన తర్వాత ఇప్పుడు 1 month కదా, ఈ గ్యాప్ లో పెట్టడానికి టైట్ ఆంక్షలు కూడా ఏం లేవు. ఒకసారి ఆ సూసైడ్ లెటర్ ఒకసారి పంపిస్తారా, మీ దగ్గర ఉందా? తప్పకుండా కొంచెం వాట్సాప్ కలెక్ట్ చేసి పెడతాం మీకు. ఓకే.